గవ్వల్ని మైదా పిండితోనూ అలాగే డాల్డా వేసి చేస్తూ ఉంటారు కదా. ఇంకా అలా కాకుండా గోధుమ పిండితో హెల్తీగా మనం గవ్వల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. అలాగే ఈ గవ్వల్ని గవ్వల పీట కూడా లేకుండా ప్రిపేర్ చేశాను, అది ఎలానో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1.5 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే మనం ఇందులో డాల్డా యూజ్ చేయం కాబట్టి ఇందులో నెయ్యి అయితే యూజ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు, అలాగే గవ్వలు గుల్లగా రావడానికి ఇందులో మనమైతే వంట సోడా యూజ్ చేయాలి. ఒక చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకున్నా పర్లేదు. ఇలా చపాతీ పిండిలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి మనం పక్కన పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత సాఫ్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మనం పిండిని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్లా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఫస్టే మనం బాల్స్లా తీసేసుకుంటే మనం గవ్వలు చేసేటప్పుడు అయితే ఈజీగా అవుతుంది, త్వరగా చేయడానికి వీలవుతుంది. ఇలా మొత్తం పిండిని అంతా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని, మన దగ్గర గవ్వల పీట లేదు కాబట్టి గవ్వల పీట లేకపోతే ఇలా మనం ఆయిల్ వేసే గరిటె ఉంటుంది కదా, దాంతోనే మనం గవ్వలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా గవ్వల పీటతో తయారు చేసినట్టే వస్తాయి గవ్వలు కూడా. ఇలా మనం బాల్స్లా చేసుకున్న అన్నిటినీ ఇలా గవ్వల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పొయ్యి మీద వాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మరిగించుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫ్లేమ్ని కనుక హైలో పెట్టుకున్నట్లయితే గవ్వలు అనేవి మాడిపోతాయి. సో మనం గవ్వల్ని వేయించుకున్నప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉండాలి. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా గవ్వలన్నీ ఒక్కొక్కటిగా వేసిన తర్వాత ఇలా ఆయిల్ వేసే కరెక్ట్తో మనం అయితే గవ్వల్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి గవ్వలు అనేవి వేగడానికి టైం పడుతుంది. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత గవ్వలు అనేవి బాగా వేగిపోకుండా చూసుకోండి. ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పక్కకి తీసుకోవాలి. ఇలా పక్కకి ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఇక్కడ బెల్లం గవ్వలు చేస్తున్నాం కాబట్టి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో బెల్లం వేసుకొని ఇందులో మనం 1/2 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం అనేది మనం గవ్వల్లోకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బెల్లం పాకం ముదిరిపాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా మనం ముదిరిపాకం వచ్చింది లేదో టెస్ట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ తీసుకొని అందులో మనం ఈ బెల్లం పాకం వేసినప్పుడు ఉండకట్టేలా ఉంటే ముదిరిపాకం వచ్చినట్టు. అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా పాకం ముదురు రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వలను అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బెల్లం పాకం మొత్తం ఈ గవ్వలకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంతసేపు పక్కన పెట్టిన తర్వాత ఈ పాకం అనేది గవ్వలకి బాగా పడుతుంది. ఈ గవ్వల్ని మనం 1 నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను కదా, ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.